One shot, one chance, one move, one dance. One shot, one chance, one move, one dance. హలో గైస్, హౌ ఆర్ ఎవరీవన్? అండ్ ఈ వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు, థంబ్నెయిల్ చూసే ఉంటారు. అండ్ ఈ వీడియో ఏంటి అంటే, మీకు ఆల్రెడీ హెల్మెట్ చూపించా కదా. సో ఇది నా హెల్మెట్ అనమాట. స్టీల్ బోర్డ్ SBH-17 19 ఏదో ఉంది సంథింగ్. ఇది వచ్చేసి 1869. మీరు ఆల్రెడీ దీని అన్బాక్సింగ్ వీడియో చూసే ఉంటారు, కానీ ఇది ఆ హెల్మెట్ కాదు. సో ఆ హెల్మెట్ కాదంటే అదే హెల్మెట్, బట్ ఏంటంటే రీప్లేస్మెంట్ పెట్టా. నేను ఆ వీడియోలో చెప్పాను రీప్లేస్మెంట్ పెడతానని. అండ్ రీప్లేస్మెంట్ పెట్టా. అదేంటంటే నేను 58 సైజ్ ఉంటే 58 సైజే పెట్టా. బట్ కానీ ఏంటంటే అది వచ్చేసరికి నా హెడ్కి కరెక్ట్ 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వేసుకుంటేనే బాగా హెడేక్ వచ్చేసింది అనమాట. సో అందుకని చెప్పి నా వల్ల కాగా ఇంకా అప్పుడు ఏమో పెట్టాను. అండ్ ఇప్పుడు రీప్లేస్మెంట్ పెట్టాను. సో ఇదిగోండి, సేమ్ హెల్మెట్, ఏ చేంజ్ లేదు, కలర్ చేంజ్ లేదు, ఏ చేంజ్ లేదు, సేమ్ హెల్మెట్. అది రీప్లేస్మెంట్ కూడా కాదు. అది రీప్లేస్మెంట్ పెట్టమంటే సెల్లర్ రీప్లేస్మెంట్ యాక్సెప్ట్ చేయడు. సో రిటర్న్ పెట్టేసి అండ్ సేమ్ అదే సైట్లో అదే సెల్లర్ ద్వారా ఇంకో హెల్మెట్ ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ ఇదిగోండి హెల్మెట్. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ఇదిగోండి ఈ ప్లేస్లో మనం గోప్రోని మౌంట్ చేయాలి. సో ఈ ప్లేస్లో గోప్రోని మౌంట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అండ్ ఇదిగోండి ఇది గోప్రో మౌంట్. సో ఇక్కడ పెట్టాలి అంటే ఇదిగోండి మీకు ఇక్కడ ఇలా గ్యాప్ వస్తుంది. సో ఇలా వేయడం కాదు. నేను ఆలోచించా, బట్ ఈ హెల్మెట్ కొనేటప్పుడు ఆలోచించా. సో ఇది ఉంటుంది కదా, ఎలా గోప్రోది మౌంట్ చేయాలి అని. సో వచ్చాక చూస్తే ఏమైందంటే, సో ఇది పీకే ఇచ్చానమాట ఈజీగా. సో ఇది పీకేసి అక్కడ క్లీన్ స్పేస్ ఉంటుంది. సో మనకి చాలా క్లీన్ స్పేస్ ఉంటుంది. ముందు పాటు పీకేసాక చాలా క్లీన్ స్పేస్ ఉంటుంది. అక్కడ మనం క్లియర్గా అతికించేయచ్చు, ఈజీగా అతికించేసాం అనుకుంటున్నా. చూద్దాం. సో ఇదిగోండి ఈ ప్లేస్ అంతా క్లియర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం ఇది గోప్రో మౌంట్. అండ్ నేను వచ్చేసి యంత్రాలయ అనే వాటి నుంచి అమెజాన్లో నుంచి మౌంట్స్ కొన్నాను. అండ్ ఇదిగోండి ఇవన్నీ మౌంట్స్ అనమాట. సో ఈ మౌంట్స్ అన్ని కలిపి 400 పడింది. సో ఇవన్నీ గోప్రో మౌంట్స్. బట్ మరి గోప్రో ఒరిజినల్ మౌంట్స్ అంత క్వాలిటీ అయితే ఉండవు. బట్ ఓకే, దే విల్ వర్క్. బట్ ఓకే, పని చేస్తాయి అవి. బట్ టూ మచ్ హెవీ క్వాలిటీ అయితే ఉండవు, పని చేస్తాయి, ఓకే, వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మాత్రం గోప్రోతో ఇస్తారు. సో ఇదేమో గోప్రోతో ఇస్తారు, గోప్రో క్వాలిటీ. ఇది అసలు గట్టిగా ఫైబర్, అసలు ఎంత ఏ ప్లాస్టిక్ తెలియదు కానీ రాయి ఉన్నట్టుంది, ఐరన్ ఉన్నట్టుంది అసలు నిజంగా. అండ్ ఇవి వచ్చేసి వీటిని చూస్తే తెలిసిపోద్ది మీరు. ఇవ్వండి, ఇవేమో నేను యంత్రాలయ అనే దాంట్లో కొనింది అనమాట. సో చూడండి, థిక్నెస్ చూడండి, మీకే తెలిసిపోద్ది ఇది ఎంత స్ట్రాంగ్ ఉంది, ఇది ఏంది అనేది. బట్ మీరు మీ కెమెరాకి బెస్ట్ ఏంటంటే మౌంట్ పరంగా మాత్రం ఇది సెట్ చేస్తే బెటర్ ఇక్కడ. సో ఫస్ట్ నేను దీనికి 2M స్టిక్కర్ ఇచ్చారు. సో ఆ స్టిక్కర్ని తీసేసి ఫస్ట్ దీన్ని కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేసి మౌంట్ చేసి అండ్ దెన్ ఎంసీలు వేస్తాను అనమాట. సో దీనికి ఇక్కడ మీకు కావాలనుకుంటే ఈ సీన్ అంతా వద్దు, నాకు ఇట్లా వద్దు అనుకుంటే 699 900 ఉంటుంది. స్ట్రాప్స్ వస్తాయి అనమాట లోపల నుంచి బయట నుంచి. ఆ స్ట్రాప్స్ పెడితే మీకు డైరెక్ట్గా మీ గోప్రో అనేది డైరెక్ట్గా దాంట్లో ఇన్సెట్ అయిపోద్ది. సో మీకు చూపిద్దామంటే నేను ఆల్రెడీ గోప్రోని రికార్డ్ చేస్తాను అనమాట ఈ వీడియో. సో అందుకని చూపించలేకపోతున్నాను. సో గోప్రోని చూపించలేకపోతున్నాను. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ దీన్ని స్టిక్ చేసి ఒక మినిమం ఒక 20 to 30 మినిట్స్ ఆరబెట్టాలన్నమాట. 1 hour అట్లా ఆరబెట్టాలి. సో పెడితే బాగా స్టిక్ అయిన తర్వాత అప్పుడు నేను గోప్రోని మౌంట్ చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? అండ్ ఈ ప్రాసెస్ చేద్దాం ముందు. నాకైతే మాత్రం గోప్రోతో ఒక్క మౌంటే వచ్చింది. సో ఇది ఒక్క మౌంటే వచ్చింది. అండ్ ఇంకే మౌంట్స్ రాలేదు, ఇది ఒకటే వచ్చింది. ఇది కర్వ్డ్ మౌంట్ అనమాట. కొంచెం అంటే హెల్మెట్స్ కర్వ్డ్ ఉంటాయి కదా ఇప్పుడు నాకు అన్నట్టు. సో అలానే ఉంటాయి మ్యాక్స్. సో దానికోసం ఇదనమాట. సో ఇదే స్టిక్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ పొజిషన్ చూసుకోవాలి. సో ఈ పొజిషన్ ఎంత కరెక్ట్గా ఉంటే మన కెమెరా యాంగిల్ కూడా అంత పొజిషన్గా ఉంటుంది, అంత యాంగిల్ కరెక్ట్గా ఉంటుంది. సో ముందు దీన్ని నేను చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి ముందు.
కొంతమంది ఏం చేస్తారంటే, అసలు మర్చిపోయాను మీకు చెప్పడం, కొంతమంది ఏం చేస్తారంటే హెల్మెట్స్కి ఇట్లా మౌంట్ చేసేటప్పుడు స్క్రూ వేస్తున్నారు అనమాట. సో ఇక్కడ హోల్ వేసేసి, ఇక్కడ ఒక హోల్ పెట్టేసేసి లోపలికి ఇక్కడ స్క్రూ ఒకటి వేసేస్తున్నారు. సో హెల్మెట్ అనేది మనకి ఇంజరీస్ అవ్వకుండా సేఫ్టీ పనికి వచ్చేది. మీరు అలా ఎప్పుడైనా స్క్రూలు వాటిలో ఫ్రంట్ పార్ట్లో స్క్రూలు ఇవన్నీ వేస్తే ఏదైనా క్రాష్ అయినప్పుడు ఫస్ట్ ఒకవేళ ఎక్స్టర్నల్ ఇంజరీ అవ్వకపోయినా ఈ స్క్రూ అనేది మీకు తగులుతుంది, మీకు బొక్క పడుద్ది. సో చాలా డేంజరస్ అనమాట హెల్మెట్లో. నేను జస్ట్ ఫస్ట్ నాకు నా దగ్గర మౌంట్ అది మైక్ అనేది ఉంది, బట్ ఇదిగోండి ఇలాంటి మైకే పనిచేస్తుంది. సో ఈ మైక్ అయితే ఉంది. సో నాకు ఇది పెట్టాలంటేనే హెల్మెట్లో భయంగా ఉంది, ఎందుకంటే ఇది స్టీల్ మెటాలిక్ బాడీ. సో కెమెరాలో నాకు ఇదిగోండి ఇక్కడంతా స్పేస్ ఉంది ఇది హెల్మెట్లో. సో ఇక్కడ పెట్టాలంటే ఇదిగోండి ఇక్కడంతా స్పేస్ ఉంది. ఇదిగో ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టేసి దీన్ని. అదే ఏంటంటే నేను ఆలోచిస్తున్నా, సో ఇది పెడదామా చిన్న మైక్ పెడదామా అని. సో చిన్న మైక్ అయితే ఆడన పెట్టేసి దాంతో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎప్పుడైనా సరే హెల్మెట్స్లో బోల్ట్స్ గిల్స్ ఇలాంటి పనులు అయితే చేయకండి. సో ఇలాంటి పనులు చేస్తే మాత్రం మీకు ఎక్స్టర్నల్ ఇంజరీ, క్రాష్లో ఎక్స్టర్నల్ ఇంజరీ అవ్వకపోయినా మీకు ఖచ్చితంగా దీనివల్ల ఏదో ఒక ఇంజరీ అవుతుంది. సో అవాయిడ్ బోల్ట్స్, నట్స్, స్క్రూస్, ఎనీథింగ్ హెల్మెట్లో ఎటువంటి స్టీల్ పార్ట్స్ని పెట్టకండి. ఏదైనా ఉంటే ఎంసీల్తోనే మేనేజ్ చేయండి. సో అవుతుంది, 3M టేప్తో అవుతుంది. అండ్ ఎంసీల్ని మిక్స్ చేసి పెడితే బెటర్. సో ఎందుకంటే నేను ఎట్లా అతికియాలా అని వీడియోస్ చూశాను అనమాట, చెప్తాను కదా. నేను చూశాను, చూస్తే ఒక 3-4 అట్లా స్క్రూస్ వేసి సో చాలా రచ్చ చేశారు. అట్లా చెయ్యొద్దు, ఎందుకంటే చేస్తే మాత్రం చాలా డేంజరస్. సో ఫైనల్గా ఇవ్వండి మౌంట్ అనేది ఇట్లా చేశా నీట్గా, క్లియర్గా మౌంట్ అయిపోయింది, మొత్తం మౌంట్ అయిపోయింది. అండ్ మొత్తం రౌండ్గా ఎంసీలు వేసా. సో 3M టేప్ ఉంది, ఎంసీలు వేసా. అండ్ ఇది ఏంటంటే ఇప్పుడు ఒక 1 to 2 hours, సో ½ an hour సరిపోద్ది. బట్ 1 to 2 hours ఏంటంటే ఎండర్లో పెట్టచ్చు. ఆరబెట్టి ఏమైందంటే ఇది మొత్తం గట్టిగా అయిపోద్ది అనమాట, హార్డ్గా అయిపోద్ది. ఇప్పుడు పేస్ట్ లాగా ఉంది కదా, సో అది హార్డ్ అయిపోద్ది అండ్ గట్టిగా స్టిక్ అవుద్ది. సో స్టిక్ అయిన తర్వాత నేను దానిపైన GoPro మౌంట్ చేసి అండ్ అప్పుడు మీకు వీడియో తీసి చూస్తా, ఓకేనా? ఓకే గైస్, మీరు ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది అతికిచ్చేసా కదా, ఇది ఎంసీలు పెట్టి మీరు చేయాల్సింది ఏంటి అంటే, నేను తప్పు చేశాను. తప్పు అంటే చిన్న తప్పు, బట్ కాకపోతే కెమెరా ఇలా పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే రివర్స్లో ఎలా అయినా పర్వాలేదు, ఇలా పెట్టుకున్న ఓరియంటేషన్ ఇటు వస్తుంది, మనకి వీడియో స్ట్రైట్గానే వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ చిన్న ఉంది కదా, దీనికన్నా కొంచెం లైట్గా కెమెరా అనేది కిందకి వస్తుంది. అప్పుడు మనం టేబుల్ మీద ఇలా హెల్మెట్ పెట్టినప్పుడు ఇది కొంచెం ముందుకు పెట్టాల్సి వస్తుంది. టేబుల్ మీద పెడితే ఇది కొంచెం ఇట్లా అప్ వస్తుంది, స్ట్రైట్కి పెడితే ఇది కొంచెం తగులుతుంది. కాబట్టి కొంచెం టేబుల్ బయటికి పెడితే హెల్మెట్ని సరిపోద్ది. లేదు మీరు రివర్స్ తిప్పుకోవాలి, నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి అనేది. అలా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం దీన్ని ఏం చేయాలంటే, ఇది ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది స్ట్రైట్గా ఉంది, నేను స్ట్రైట్గా అతికిచ్చా. మీరేం చేయాలి అంటే ఒక కార్డ్బోర్డ్ కానీ ఆర్ డబల్ టేప్ కానీ ఏదో ఒకటి పెట్టి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఎక్కువ అంటే మీకు అర్థమవుతుంది కదా, మీకు ఎలా రావాలి అంటే యాంగిల్ మీకు చూపిస్తా. మామూలుగా అయితే మనం ఇలా పెట్టుకోము ఈ మౌంట్ని, ఈ జే మౌంట్ అంటారు. ఈ జే మౌంట్ వచ్చేసి మనకి రివర్స్లో ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది జే మౌంట్ అనేది. ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ కొంచెం అప్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు పైన కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవడానికి మీకు చాలా స్పేస్ ఉంటుంది. లేదంటే మీకు చూపిస్తా ప్రాబ్లం ఏమొస్తుందో.
సో నేను తప్పు చేశాను, బట్ కావాలంటే పేకొచ్చు. అంత సీన్ చేసే బదులు ముందుగానే చూసుకొని పెట్టుకుంటే ఇప్పుడు ఇదిగోండి కెమెరా యాంగిల్ ఉంది కదా, ఇదే ఫైనల్ యాంగిల్ అనమాట. ఇంకా నాకు వెనక్కి జరగదు, ఎందుకంటే మనకి ఇదిగోండి ఇక్కడ స్టక్ అయిపోతుంది మన యాంగిల్ అనేది. ఇదిగోండి ఇంకా దీనికంటే వెనక్కి రాదు కాబట్టి మీరు ఇలాగే ఏదైనా చేసినా ఇలాగే చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే హాఫ్ అనేది రోడ్డు పడుతుంది, హాఫ్ అనేది పైకి పడుతుంది. మీకు ఆ యాంగిల్ ఒకవేళ నచ్చదు అనుకుంటున్నాను, ఒకవేళ నచ్చకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. ఒకవేళ నచ్చకపోతే బట్ అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇదంతా మౌంటింగ్, ఈ సెటప్ అంతా మౌంటింగ్ చేసేటప్పుడే ఇక్కడ కొంచెం ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కింద పార్ట్ ఇక్కడ ఈ పార్ట్ వరకు కొంచెం పైకి ఇట్లా కొంచెం పైకి కనుక మౌంట్ చేస్తే అప్పుడు మీ యాంగిల్ కొంచెం ఇంకా పైకి, కెమెరా యాంగిల్ అనేది ఇంకా పైకి వస్తుంది. ఒకవేళ కిందకి కావాలనుకుంటే మీకు కిందకి చాలా ఉంటుంది. సో మీరు అప్పుడు మీకు చాలా బాగుంటుంది యాంగిల్ అనేది. బట్ కావాలంటే నేను ఇప్పుడు కావాలంటే ఇది మళ్ళీ డ్రైయర్ పెట్టి చాలా తత్తంగా చేయాలి. ఇదిగోండి ఇదంతా డ్రైయర్ పెట్టి తీసి మళ్ళీ దానికి చాలా టైం పడుతుంది. సో అందుకని మీరు ఒకవేళ కావాలనుకుంటే ఈ యాంగిల్ని కొంచెం పైకి బిగించుకోండి. అండ్ అంటే ఇంకేం లేదు. అండ్ మైక్ అడాప్టర్ వచ్చేసి దీన్ని వెల్క్రో అంటారు, తెలుసు కదా, బ్యాగ్స్కి వేస్తారు. సో అది తెచ్చి అండ్ డబుల్ టైప్ వేసి అతికిచ్చా. బట్ కాకపోతే ఏమైందంటే బ్యాండేజ్ అమ్మాయిలు వాడతారు కదా జుట్టుకి, ఆ బ్యాండేజ్ వాడి సెటప్ చేసా. అండ్ ఇది వచ్చేసి వెల్క్రో వచ్చేసి మళ్ళీ డబుల్ టైప్ పెట్టా. అండ్ కింద ఫెవిక్విక్ వేసేసాను అనమాట గట్టిగా స్టిక్ అయిపోవడానికి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇదిగోండి ఫైనల్ గా ఇది మౌంటింగ్ అనమాట మంది. ఇది ఏంటంటే అక్కడంతా వెల్క్రో వేసేసరికి ఇది సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు, కొంచెం గట్టిగా ఇలా పెడితే అప్పుడు ఉంటుంది, లేదంటే వచ్చేస్తుంది బయటికి, లేదంటే ప్రెస్ చేస్తే వస్తుంది. అండ్ ఇదిగోండి ఇది నా వ్లాగింగ్ సెటప్, ప్రస్తుతానికి మోటో వ్లాగింగ్ సెటప్ అనమాట. అండ్ ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. అడియాస్ అమిగో, సైనింగ్ ఆఫ్. Bye bye. Brace yourself for the Vegas.